నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతుంది నాగ చైతన్య శోభిత. ఏదైతే వాళ్ళకి రీసెంట్గా ఎంగేజ్మెంట్ కూడా అయింది. సో ఇదే అంశం మీద చూసుకుంటే ప్రముఖ ఎవరైతే చూసుకుంటే వేణుస్వామి గారు అని చెప్పేసి జాతకాలు చెప్తూ ఉంటారు. సో వాళ్ళ మీద కూడా ఒక పెద్ద ఆరోపణ చేసినట్టే వినిపిస్తూ ఉంది. చూసుకుంటే వాళ్ళకు 2027లో విడాకులు అయిపోతాయి ఒక ఆడ మనిషి త్రూ అని చెప్పేసి కూడా చెప్పి లైక్ అంటే ఏ ఉద్దేశంతో చెప్పారో ఏందో మనకంతా తెలియదు. బట్ ప్రతిసారి ఏదో ఒక అంశం మీద అయితే ఆయన చెప్తూ ఉంటారు. సో మరి ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నట్టికుమార్ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్, ప్రముఖ సినీ ప్రొడ్యూసర్. సార్తో మాట్లాడదాం. మరి దీని మీద ఆయన ఎట్లా స్పందిస్తారనేది. సార్ నమస్తే. సో మీరు కూడా చూసే ఉంటారు. సో అయితే నాగ చైతన్య శోభిత వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. గతంలో వాళ్ళకి కొన్ని ఇష్యూస్ వల్ల ఎంగేజ్మెంట్ అయిపోయింది. మళ్ళీ ఎంగేజ్మెంట్ అయిన కొన్ని రోజులకి ఇట్లా విడాకులు అయిపోతాయని చెప్పేసి అయితే వేణుస్వామి గారు దాని మీద వీడియో క్రియేట్ చేసి కూడా చెప్పిన పరిస్థితి మీరు కూడా చూశారు. సో అసలు ఏంటి సార్, నిజంగా విడాకులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా ఈయన చెప్పింది నిజం అంటారా, ఏమంటారు అసలు? ఇప్పుడు జాతకం చెప్పేవాడు ఎప్పుడు మంచి చెప్తాడు, చెడు చెప్పడు. ఫస్ట్ అది జాతకం అని నేను నమ్మను, అది బ్లాక్ మెయిలింగ్ అని నేను అనుకుంటా. రెండోది ఈయన గతంలో చెప్పినవి కానీ వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు కానీ మొత్తం టోటల్గా నేను విన్నవి కానీ ఈయన అన్నీ బ్లాక్ మెయిలింగే. ఈయన జగన్మోహన్ రెడ్డి అనుచరుడు, జగన్మోహన్ రెడ్డికి శిష్యుడు. ఈయన మాట జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వింటాడు కనుక అందుకే మొత్తం టోటల్గా వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. కనుక ఈయన చెప్పినవి వెయ్యి నిజాలు కావు. కేసీఆర్ గారు వింటారు, కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళిపోయారు అంటే మరి దాన్ని బట్టి అర్థం ఏంటి? వాళ్ళకి ఇంకా పెళ్ళి కాలేదు, వాళ్ళు కొత్తగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు. మనమేమ్మా 100 ఏళ్ళ పాటు చల్లగా ఉండని పిల్ల పాపలతో మీకు దేవుడు ఏవైనా ఉంటే కూడా దోషాలు పోయి అష్ట ఐశ్వర్యాలతో చక్కగా ఉండండి తల్లి అని దీవించాలి. అంతే తప్ప నేను ఫస్ట్ టైము నేనే చెప్పా, సెకండ్ టైము నేనే చెప్పా అంటే అది ఏమంటారంటే సర్వేలు చెప్తారు కదా. ఆరామ్ మస్తాన్ సర్వే ఇంకొకరు చెప్పారు, 161 సీట్లు ఒకరు చెప్పారు, 134 సీట్లు ఒకరు చెప్పారు. కూటమి గెలిచింది, వైసీపీ ఓడిపోయింది. అంటే వాళ్ళు అక్కడ ఏం చెప్తారంటే రేపు ఇక్కడ చేసిన తప్పుని ఎక్కడ మనం సర్దిద్దుకోవాలని చూసుకుంటారు. జాతకం అలా కాదు, మనం జాతకం చూసి చెప్పాలి కదా. అందుకే జాతకాల మీద నమ్మకాలు పోతున్నాయి. ఇలాంటి వేణుస్వామి వల్ల జాతకాల మీద నమ్మకాలు పోతున్నాయి. ఇలాంటి వాడిని ఏం చేయాలి? నిజంగా నాగార్జున గారు లేకపోతే మహాశోషణ కంప్లైంట్ ఇచ్చి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి లోన్ వేయించేసేయాలి. ఎందుకంటే నా వ్యక్తిగత జీవితంలోకి నువ్వు వచ్చి నా వ్యక్తిగత జాతకం చెప్పడం అనేది ఫస్ట్ తప్పు ఒకటి. రెండోది దేవుని నమ్ముతాం, దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గర పూజారిని నమ్ముతాం. బ్రాహ్మణుడి కాలు ఎందుకు మొక్కుతాం అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు మొత్తం టోటల్గా వాళ్ళు ఆశీర్వదిస్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మంచిదని. మనం మంచి చెప్పడానికి చూడాలి, చెడుని నీ దగ్గర ఉంచుకో, మంచిది బయటికి చెప్పు. కనుక నీలాంటి వాడు చెప్పిన జాతకం వేస్ట్ అని నాకు చాలామంది కూడా ఈయన కోసం చెప్పారు. ఒకరోజు ఒక ఫ్లైట్లో ఒక ఆయన వెళ్తూ ఉన్నాడంట, ఒక హీరో ఆర్టిస్ట్ వెళ్తూ ఉంటే నువ్వు చాలా పెద్ద హీరో అయిపోతున్నాడంట. ఫ్లైట్ దిగిన తర్వాత మెసేజ్ పెట్టాడు నెంబర్ తీసుకొని, నాకు డబ్బులు పంపించాను. ఆయన పంపించలేదని నువ్వు జీరో అయిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ఎందుకు పనికి రోడ్డు మీద పడిపోతావు అని చెప్పాడంట. అంటే డబ్బు ఇస్తే ఒకటి, డబ్బు ఇవ్వకపోతే ఒకటి. ఈజ్ బ్లాక్ మెయిల్ అనేది ఇది వేణుస్వామి ఉంది. అందుకనే చెప్తున్నాను, నువ్వు ఒక పని చేయి. వేణుస్వామి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దువ్వాడ వాణి గారు, మాధురి గారు, దువ్వాడ శ్రీని గారు ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఎవరికి విడాకులు ఇస్తారు అనేది జాతకం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారా లేదా జాతకం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు, మినిస్టర్లు అందరూ తప్పులు చేసిన వాళ్ళంతా జైలుకి వెళ్తారా లేదా జాతకం చెప్పండి. అసలు 11 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరుతారని జాతకం చెప్పండి. ఆ 4 ఎంపీలు ఏ పార్టీకి వెళ్తారో జాతకం చెప్పండి. విజయసాయి రెడ్డి గారు బీజేపీకి వెళ్తారా, కాంగ్రెస్కి వెళ్తారా జాతకం చెప్పండి. వైవి సుబ్బారెడ్డి గారు కాంగ్రెస్కి వెళ్తారా, బీజేపీకి వెళ్తారో జాతకం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు శర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారా, లేకపోతే కాంగ్రెస్కి వెళ్తారా, బీజేపీకి వెళ్తారా ఒక జాతకం చెప్పండి. అంతే కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి. ఇవన్నీ అడగకుండా మీకెందుకండి? ఇప్పుడు కేసీఆర్ గారు బీజేపీలో విలీనం అయిపోతుంది అంటున్నారు, ఇది నిజమా కాదా అనేది జాతకం చెప్పండి. మరి అంటే కావాలని ఆయన అంటే కావాలని ఫేమ్ అవ్వడం కోసమే చేస్తున్నారు అనుకోవచ్చు సార్. నేను ఏమంటున్నానంటే ఎవ్వరు అవ్వనండి, మంచి చెప్పండి, చెడు చెప్పొద్దు.
ఇప్పుడు నేను అడిగింది కూడా ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉండాలి లేకపోతే ఇంకొకరు నేను కాదని చెప్పట్లా. జాతకం అనేది కొంతమంది చాలా నమ్ముతారు. ఆ జాతకం నమ్మకాన్ని పోగొట్టకండి, ఒమ్ము చేయకండి అని అడుగుతున్నాను నేను. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు. వాళ్ళు కుటుంబం కొత్తగా జంట పెళ్లి చేసుకొని 10 కాలాల పాటు ఉండే విధంగా చెప్పండి. మీరు అసలు వాళ్ళకి ఇంకా పెళ్ళే కాలేదు, మీరు జాతకం ఎలా చెప్తారు? 2027 విడిపోతారని ఎలా చెప్తారు మీరు? ఏమండి, ఆడ మనసు వల్ల మగ మనసు వల్ల ఎవరి వల్ల విడిపోతారు. నేను ఒకటి మాత్రం చెప్పగలను, నాగ చైతన్య గారికి నేను అవార్డు ఇవ్వగలను. ఆయన మంచివాడు, చాలా గొప్పవాడు, ఎవరి జోలికి వెళ్ళడు. వాళ్ళ కుటుంబం నాకు తెలుసు, నా నాయుడు గారి కుటుంబం తెలుసు, నాకు వీళ్ళ కుటుంబం తెలుసు, వాళ్ళ అమ్మగారు కూడా తెలుసు నాకు. నేను చిన్నప్పటి నుంచి నేను సినిమా ఫీల్డ్ ఉన్నా కనుక ఆ అబ్బాయి ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరితోని ఉండదు. ఆయన ఈజ్ వర్కింగ్ మైండ్ కనుక ఆయన మంచివాడు అని నేను చెప్పగలను. అంతే, అంతదాకా. తక్కువ చెడ్డవాళ్ళ అంటే నేను చెప్పలేను. కానీ ఇప్పుడు సమంత గారికి మ్యారేజ్ అయింది, వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికి విడిపోవడానికి ఏ ఆస్కారాలు జరిగా వాళ్ళిద్దరికి తెలుసు కనుక ఇప్పుడు ఆ అమ్మాయికి ఆయన దగ్గర ఏమి ఇష్టపడిందో ఆమె ఏమి ఇష్టపడిందో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఆ అమ్మాయి కూడా బ్రాహ్మణం, చూడకుండా జాతకాలు చూడకుండానే పెట్టుకుంటారా? అంటే మీరే బ్రాహ్మణ, వాళ్ళు కూడా బ్రాహ్మణే కదా. కనుక దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు రాతలు రాయకుండా మీరు నిజంగా వాళ్ళు అడిగిన వాళ్ళకి జాతకం చెప్పండి. అడగిన వాళ్ళకి మీరు జాతకం చెప్పి మీరేదో బ్లాక్మెయిల్ చేయాలంటే కాదు. మీరు నిజంగా వాళ్ళు దోషం ఏమైనా ఉంటే అన్నీ చేసి వాళ్ళకి వెళ్ళి లైన్ కట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఇచ్చిన తాంబూలం తీసుకోండి. అంటే ఇదే సినీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా కొంతమంది మీకు తెలిసే ఉంటారు, వాళ్ళు కూడా ఆయనను పిలుచుకొని జాతకం చేయించుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో మరి దానికి ఏం చెప్తారు సార్? అంటే వాళ్ళు మూర్ఖులు, అజ్ఞానులు, అవగాహన లేని వాళ్ళు, అవగాహన రాహిత్యులు. ఇప్పుడు నేను ఇంకొక చిన్న మాట చెప్తా. పెనుగొండ స్వాలక్ష్మ స్వామి గారు అని చనిపోయారు. ఆయన నాకు మంచి ఫ్రెండ్. పెనుగొండ కాళేశ్వర స్వామి అంటాం, నాకు క్లోజ్ ఫ్రెండ్. నాకే కాదు, పరిటాల రవి గారు కావచ్చు, నాకు కానీ అవ్వచ్చు, లేకపోతే చంద్రశేఖర్ ఏదో కావచ్చు, చాలా పెద్ద పెద్ద మినిస్టర్లు కావచ్చు, పైవాళ్ళ కేశవ్ గారు కావచ్చు, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరికీ బాగా పరిచయం. ఈజ్ నాకు క్లోజ్ ఫ్రెండ్. అమృత క్యాజువల్ హోటల్లో ఉండేవాడు, మాతో పాటు చక్కగా ఉండేవాడు, మాతో పాటు మాకు మంచి ఫ్రెండ్, అన్నీ బాగుండేది. మా సినిమాలతో మాతో పాటు సరదాగా తిరిగేవాడు. ఆయన జాతకం చెప్తుంటే మాకు నవ్వు వచ్చేది. ఎవరిష్టం వాళ్ళది, అంతే చెప్తున్నాను. అలాగా ఇప్పుడు వీళ్ళందరూ అని నేను అనేవాడిని. అంటే మాకు ఫ్రెండ్ కాబట్టి, మాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి మేము అనేవాళ్ళం. ఏంటిది మళ్ళా బలైనడు అంటే ఎవరి నమ్మకం వాళ్ళ దబ్బాడు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. అలాగా ఎవరి నమ్మకం వాళ్ళది. కనుక నేనేం చెప్తున్నానంటే వాళ్ళు వెళ్ళి ఈయనతో చెప్పించుకుంటున్నారంటే వాళ్ళు మూర్ఖులే, వాళ్ళు అజ్ఞానులే. వేణుస్వామితో చెప్పించుకునే వాళ్ళు అజ్ఞానులు, వీళ్ళు. లేకపోతే వేణుస్వామి దగ్గర ఉన్న డబ్బుని వీళ్ళేమైనా తిప్పాలా, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుని వేణుస్వామి ఏమైనా తిప్పాలా, లేకపోతే ఏం చేయాలంటేగా ఏమైనా వాళ్ళకి లింకులు ఉన్నాయి నాకైతే తెలియదు. కానీ ఈయన జాతకుడు కాదు, మా జాతకాలు చెప్పేవాడు కాదు. ఈయన మాత్రం టోటల్గా బ్లాక్ మెయిలర్ అని మాత్రం నేను చెప్పగలుగుతాను. అంటే గతంలో కూడా అయితే సమంతతో జరిగిన ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా నేను చెప్పాను అదే జరిగింది, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను అదే జరిగింది, వీళ్ళు జాతకాలు కలవట్లేదు అని చెప్పేసి కూడా నేను ప్రధానంగా చెప్తున్న మాటలు సార్. సో ఏం చెప్తారు మరి దీనికి, ఎట్లా చూడవచ్చు అంటే? ఆయన జాతకం చెప్పండి, ఎంత దాకా బతుకుతాడో. వాళ్ళ ఫ్యామిలీ జాతకం చెప్పమానండి, నీ జాతకం నువ్వు చెప్పండి, అది కరెక్టే జరిగితే అప్పుడు చూద్దాం. అంతే తప్ప ఇంకొకటి అండి, ఎదుటి వాళ్ళ కోసం ఏదో మన నోటికి వచ్చింది మనం చెప్పేస్తే అనుకోకుండా అది అయిపోయింది అనుకోండి. అయిపోతుంటే ఇప్పుడు 90% ఇప్పుడున్న పిల్లలు ఈగోలతో ఆటోమేటిక్గా చిన్న వేరియేషన్స్తో విడిపోతున్నారు. వాళ్ళందరూ వేద మంత్రాలతో 3 వేసుకునే వాళ్ళే కదా. దేవుడి సమక్షంలో 3 వేసి వేద మంత్రాలు అందరూ బ్రాహ్మణ 100 కాలాల పాటు చక్కగా ఉండమని చెప్పిన వాళ్ళే కదా. మరి అలాంటి వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు అంటే దేవుడు వాళ్ళకి ఆల్రెడీ రాసి పెట్టాడు. ఆ రాసి పెట్టినది దేవుడు రాసిన రాతని ఎవరు మార్చలేరు. అలాగే చిన్న యుగాలతో విడిపోతున్నప్పుడు నువ్వు ఒక్కడివే చెప్పి నేను ఒక్కడే చెప్పాను చాలా గొప్పవాడిని అంటే ఆల్రెడీ పెళ్ళిళ్ళైన వాళ్ళు అందరూ విడిపోతున్నారు. వాళ్ళందరూ నువ్వు చెప్పిన వాళ్ళ కాదు కదా. ఎవ్వరు ఒక్కటండి. అది 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, 100 సంవత్సరాలు బతకాలి, వాళ్ళ పిల్ల పాపలతో చక్కగా ఉండాలని దీవిద్దాం. తర్వాత దైవదేవుని మనం ఏం చేయరు, దేవుడి గుడికి వెళ్తాం, గుడి నుంచి బయటకు వస్తుంది మనకి ఏదో జరుగుతుంది. దేవుడు తప్పు చేసినట్టు కాదు, మన రాత అది. మన రాసిన రాతని ఎవరు ఏమీ చేయలేరు. బ్రహ్మ రాసిన రాత ఎవరు అడ్డు చెప్పలేరు. కనుక దయచేసి ఇది అన్నీ కూడా ఈ జాతకాలు ఇవన్నీ కూడా మన మూఢనమ్మకాలే. కానీ జాతకం నమ్మే వాళ్ళు నమ్ముతారు. జాతకం మీద ఇలాంటి వాళ్ళ మీద జాతకం మీద నమ్మకం పోతుంది.
పూజారి మీద నమ్మకం పోతుంది, పాస్టర్ మీద నమ్మకం పోతుంది, మన బాబా మీద నమ్మకాలు పోతుంటాయి. ఎందుకంటే మనం ముస్లిమ్స్ బాబా ఉంటారు కదా, వాళ్ళు అందరి మీద నమ్మకాలు పోతాయి. కనుక మనం ఆ నమ్మకాన్ని ఇలాంటి వాళ్ళని మీరు సీరియస్గా తీసుకోండి. ఇలాంటి వాళ్ళది జాతకాలు నమ్మొద్దు, బ్లాక్మెయిలింగ్ జాతకాలు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. కానీ సార్ ఇంకోటి చూసుకుంటే మొన్న జరిగిన ఏపీ ఎలక్షన్ల విషయంలో కూడా ఏదైతే ఆయన కూటమికి నెగిటివ్గా చెప్పి వైసీపీకి పాజిటివ్గా చెప్పడం విషయంలో అది కాస్త రివర్స్ అయింది. సో అప్పుడు జరిగిన కామెంట్స్ కానీ అటు వీడియోల వల్ల కూడా ఆయన భయపడి నేను ఇప్పటి నుండి సినిమా కానీ రాజకీయాల విషయాల్లో జాతకాలు చెప్పనని చెప్పేసి వీడియో చేయడం కూడా చూసాం. కానీ ఇది మళ్ళీ చేయడాన్ని మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు మీరే స్ట్రేట్గా చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఒక మాట అంటానండి, మాట మీద ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు, ఆ మాట మీద లేని వాళ్ళకి ఏం చెప్తాం? ఇప్పుడు ఆయన వృత్తి ఏంటంటే బ్లాక్మెయిల్ చేసుకొని బతుకుతాడు, ఆయన ఇష్టం, మనమేం దాన్ని కాదని ఆయన వ్యక్తిగత జీవితం. ఆయన మళ్ళీ ఇది పెట్టి నేను మానేస్తాను మళ్ళీ చెప్తున్నాను అంటే ఆయన వ్యక్తిగత విషయం, అది మనమేం చెప్పగలుగుతాం? కనుక అది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి, కేసీఆర్ గారు అర్థం చేసుకోవాలి, అక్కడ జనాలు అర్థం చేసుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఆయన దగ్గర దండం పెడుతున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తున్న అర్థం చేసుకోవాలి, అంతే కదా. సార్ ఇప్పుడు మా అసోసియేషన్లో కూడా మీరు ఒక మెంబర్గా ఉన్నారు, కౌన్సిల్ ప్రొడ్యూస్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నారు కదా. సో మరి అయితే మీ సీన్కి సంబంధించిన వాళ్ళే కదా, సో వాళ్ళకి అంటే ఈయన మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలి, ఏమైనా సజెషన్ ఇవ్వదలుచుకుందా? మీరు ఎట్లా అంటే ఏమైనా తీసుకోవాలి? సంబంధం ఉండదు, యాక్చువల్గా మా అసోసియేషన్ తీసుకోవాలా. ఎందుకంటే మా మెంబర్ నాగార్జున గారు, మా మెంబర్ నాగ చైతన్య గారు, మా మెంబర్ శోభిత దొల్పాల్ గారు. నేను అంటుంది ఏమంటున్నానంటే వాళ్ళు కంపల్సరీ సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఇంకో సెలబ్రిటీ మీద అంటారు కాబట్టి మేము అంటున్నాం తప్ప, దాని మీద నేను పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది కాబట్టి ఈ మా ఇండస్ట్రీకి సంబంధించి ఇష్యూ కాబట్టి నేను యాక్షన్ తీసుకోమని అంటే నేను మాట్లాడుతున్నాను. వ్యక్తిగతంగా మామూలుగా వేరే అయితే ఆ విషయం కోసం నేను మాట్లాడను. కానీ ఏంటంటే అది నాకు వాళ్ళని పాపం ఇంకా పెళ్లి కాకుండానే ఇంకా ఎంగేజ్మెంట్ రోజే వాళ్ళు శుభమాన ఎంగేజ్మెంట్ చేసుకునే రోజు ఆ మాట అనడం తప్పు అనే ఉద్దేశంతో నేను ముందుకు రావాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.